మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నమస్తే మేడం, ఊర్మిళాదేవి గారు లేరా? ఆవిడ లోపలున్నారు. మీరెవరు? మీ ఇంట్లో జరిగిన పెళ్లి ఫొటోస్ పంపించారు మేడం. ఇవ్వడానికే కదా వచ్చారు, ఇటివ్వండి. ఇదిగోండి ఆల్బమ్. ఒకటి టేబుల్ మీద పెట్టుకోవడానికి ఫోటో ఫ్రేమ్ ఇచ్చారండి. సరే, ఇక మీరు వెళ్ళండి. ఓకే మేడం. ఫోటోలో మాత్రమే పెళ్లి జరిగిందని తెలుస్తోంది. ఇంట్లో మాత్రం పెళ్లైన జంట ఒక్కటిగా లేరు. నీలిమకు అసలు పెళ్లే కాలేదని ఇక్కడ అందరూ అబద్ధాలు చెప్తున్నారు. ఏమైంది నీకు? ఎందుకలా నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడినా తప్పుగానే కనిపిస్తోందండి. ఇదిగో నా కూతురు పెళ్లి ఫోటో వచ్చింది, చూడండి. ఫోటోలో మాత్రమే పెళ్లి జరిగిందని తెలుస్తోంది. వీళ్ళిద్దరూ జంటని అర్థమవుతోంది. కానీ ఈ ఇంట్లో ఆ మాట చెప్పే పరిస్థితి లేదు కదా. ఇంకా ఈ మాత్రం దానికి ఫోటో ఎందుకు? ఏం చేస్తున్నావు శారదా? అది నీ కూతురు పెళ్లి ఫోటో అలా విసిరేయచ్చా చెప్పు? కూతురు జీవితమే నా కళ్ల ముందు నీరు కారిపోతోందండి. ఇక ఫోటోదే ఉంది. అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఏంటండి ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చూస్తున్నారు? ఇక్కడ ఏం జరుగుతుందో, ఈ ఇంట్లో పరిస్థితి ఏంటో మీకు తెలీదా? అన్నీ తెలిసి ఇలా మాట్లాడొచ్చా మీరు? మీరు తప్పుగా అనుకోకండి మావయ్య గారు. మీరందరూ మీ మనిషి గురించి ఆలోచిస్తున్నారు, కానీ నేను మా అమ్మ మా నీలిమ గురించి ఆలోచిస్తున్నాం. అందులో తప్పేం లేదనుకుంటున్నాం. చూడమ్మా, ఇక్కడ మీరు మేము అని వేరువేరుగా లేము. మనమందరం ఒక్కటే. అందుకే కదా అందరం కలిసి భాను గురించి ఆలోచించాలి అనుకున్నాం. అందుకు నీలిమ కూడా ఒప్పుకుంది. మధ్యలో మీకేంటి ప్రాబ్లం? ఒప్పుకుంటుందండి, ఎందుకు ఒప్పుకోదు? మీరేం చెప్పినా గంగిరెద్దులా తలూపుతుంది కదా, అందుకే మీరివన్నీ చేస్తున్నారు. అంతేలేండి. అదే తలదించుకున్నాక మీరెందుకు తల్లిగా మాట్లాడుతున్నారని మీరంటున్నారు. అందులో తప్పే ఉంది. మావయ్య ఒకటంటే మీరు అందులో అపార్థాలు ఎందుకు తీస్తున్నారు? నీలిమకి ఇలా జరుగుతున్నందుకు మేమందరం కూడా బాధపడుతున్నాం, కానీ మీరెందుకు అలా అర్థం చేసుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు. చూడు శారదా, నీలిమ నీ కూతురే కావచ్చు, కానీ తను నా కోడలు, నా ఇంటి మనిషి, నా ఇంటి పేరున్నటువంటి మనిషి. అలాంటి అమ్మాయి బాధపడుతుందని మేమందరం కూడా బాధపడుతున్నాం. కానీ ఇది ప్రతిసారి అందరి ముందు చెప్పలేం కదా. మేమేదో కావాలని చేస్తున్నట్టు మీరెలా మాట్లాడడం కరెక్ట్గా లేదు. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇంటి గుట్టు లంకకి చేటని ఊరికే అనలేదు. రావణాసురుడు రాక్షసుడే కావచ్చు, విభీషణుడు మంచివాడే కావచ్చు, కాని అన్న ప్రాణం సంగతి దేవుడైన రాముడికి కూడా చెప్పకూడదు. అలా చెప్పాడు కాబట్టే తను అన్నని కోల్పోయాడు. ఇప్పుడు ఇంట్లో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే అందరూ ఒక్క మాట మీదే ఉండాలి. నిజాన్ని దాచిపెట్టాలి. అప్పుడే భానుని మనం కాపాడుకోగలుగుతాం. తర్వాత అన్నీ చెప్తానంటున్నా కూడా నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? మీరు 6 నెలలు గడుబడిగారండి, కానీ మీ మనవరాలు అర నిమిషంకోసారి నీలిమని తిడుతోంది. అందుకే మా కోపం వస్తోంది. ఇప్పుడు ఈ పెళ్లి ఫోటో చూసి మమ్మల్ని మురిసిపోమ్మంటారా? అయ్యో, నా కూతురికి పెళ్లి జరిగింది, ఈ ఇంట్లో ఇంత సంతోషంగా ఉంది అనుకోమంటారా? ఫోటో చూసినప్పుడల్లా దాని మొహం నాకు గుర్తొస్తుంది. దాని మొహం చూసినప్పుడల్లా కళ్లల్లో కన్నీళ్లు నాకు కనిపిస్తాయి. తల్లిగా నేనెంత బాధపడతానో అది మీకు మాత్రం అర్థం కావటం లేదు.
జరిగింది? ఇప్పుడు ఎందుకు అందరూ అలా మాట్లాడుకుంటున్నారు? భలేదానివే. అందరూ నించుని మాట్లాడుకుంటుంటే ఏదో గొడవ పడుతున్నావు అనుకున్నావా? అదేమీ లేదు. వెల్లుల్లి కారం ఎలా చెయ్యాలి అని అడిగింది. వెల్లుల్లిపాయ వేసి అన్నాను. ఇది మరీ బావుందండి, వెల్లుల్లిపాయ లేకుండా కారం గురించి ఎలా అడుగుతాను, ఎలా చెయ్యాలి అని అడుగుతున్నాను. ఇన్నేళ్ళయింది కదా, వెల్లుల్లిపాయ కారం వేస్తే వెల్లుల్లిపాయ అవుతుంది, అది తెలీదా? నేనేదో వెటకారం చేస్తే అది ఇంకోలా అనుకుంటుంది. అంతకు మించి ఇంకేమీ లేదు. ఆహా. మీరు గుడికెళ్ళొచ్చారు, లోపలికెళ్ళండి. అవును భాను, మీరు అలసిపోయి ఉంటారు కదా, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నా సంగతి తర్వాత. మీరేంటి అందరూ వరుసగా నించున్నారు? పర్వాలేదులే అమ్మా, ఇప్పటి వరకు మేమందరం కూర్చునే ఉన్నాం, అందుకే ఇలా నిలబడ్డాం. ముందు నువ్వు లోపలికి వెళ్ళమ్మా. మీరంతా ఎందుకు అంత కంగారు పడుతున్నారు? అబ్బే, కంగారేముంది? కంగారేం లేదు. ఇందులో కంగారు పడడానికి ఏముంది? అందరం సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఎండలో పడొచ్చారుగా, అందుకే లోపలికెళ్ళి రెస్ట్ తీసుకోమంటున్నాం. బాబు కార్తిక్ ఎండన పడొచ్చారు, పాప కూడా అలసిపోయినట్టుంది. లోపలికెళ్ళి రెస్ట్ తీసుకోండి. అమ్మాయిని తీసుకెళ్ళు, వెళ్ళు. లేదు, ఇక్కడ ఏదో తేడాగా ఉంది. మీరందరూ నిలబడే ఉన్నారు, వీళ్ళేమో అలా ఉన్నారు. చూస్తే ఇక్కడ ఏదో జరిగిందనిపిస్తోంది. ఇదిగో ఈ నీలిమ కూడా ఇక్కడే ఉంది. అంటే మళ్ళీ ఏదైనా గొడవ పెట్టిందా? చెప్పండి, తనంతా నేను చూస్తాను. బాను, ఏంటిది? ఎందుకు అలా అడుగుతున్నావు? వాళ్ళు ఊరికే మాట్లాడుకుంటున్నావు అన్నారు కదా, ఇంట్లో మాట్లాడుకోవడం కూడా తప్పేనా? కార్తిక్ కరెక్ట్గా చెప్పాడు భాను, ఇక్కడ ఏమీ జరగలేదు. అయినా చూడు, నాకు తల పగిలిపోతుంది. నువ్వు కొంచెం త్వరగా వెళ్ళి నాకు కాఫీ తీసుకొస్తావా? అత్తయ్య, తలనొప్పి వస్తుందా? సరే, ఇప్పుడే తీసుకొస్తాను. అత్తయ్య, మీరు ఎనర్జీ డ్రింక్ ఏదో తాగాలని అప్పుడు డాక్టర్ గారు చెప్పారు కదా, తాగారా? ఇప్పుడు నువ్వు ప్రశ్నలు వేస్తుంటే దాని ఆరోగ్యం ఏమవుతుందోనని భయం వేస్తుంది. ముందు నువ్వు లోపలికెళ్ళు. ఏంటి బామ్మ, నేను ఇక్కడ ఉంటే ఏదో పూలి ఉన్నట్టు ఎందుకు భయపడుతున్నావు? నేను అత్తయ్యతో మాట్లాడాలి. అత్తయ్య చెప్పండి, మీరు ఆ డ్రింకే కదా తాగాలి? నిజమే భాను, నువ్వు వెళ్ళాక నా బాగోగులు ఎవరూ చూసుకోలేదమ్మా. అందుకే ఎనర్జీ డ్రింక్ అలవాటు తప్పిపోయింది. ఇప్పుడు మాత్రం నాకు తల పగిలిపోయేలా ఉంది. ప్లీజ్ కొంచెం లోపలికి వెళ్ళి కాఫీ తీసుకురావా? తీసుకొస్తాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏమైంది మీ అందరికీ? ఈ ఫోటోలు ఇప్పుడే వచ్చాయి. భాను ఎక్కడ చూస్తుందోనని అందరం భయపడిపోయాం, కానీ దేవుడి దయ వల్ల తను చూడలేదు. ఈ ఫోటోలు ఇప్పుడే వచ్చారా? భాను ఎక్కడ చూస్తుందో ఏమోనని మేమందరం భయపడ్డాం, కానీ దేవుడి దయ వల్ల చూడలేదు. పొరపాటున బాను చూస్తుంటేనా పరిస్థితి ఇంకోలా ఉండేది. అందరూ కలిసి బానే మేనేజ్ చేశారు. అదే కదా నేను చెప్తున్నాను, ఈ ఇంట్లో ఏ నిజం బయటికి రాకూడదని అందరూ బాగానే మేనేజ్ చేస్తున్నారు. అయినా ఇక ఈ ఫోటోలు ఆల్బమ్లు ఎందుకులేండి, ఎప్పుడైనా కంటపడితే పాపం నీలిమ అనవసరంగా బాధపడుతుంది. పైగా అందులో కార్తీక్ నీలిమ జంటగా ఉన్నారు, బయట మాత్రం ఒంటరిగా ఉన్నారు. ఈ మాత్రం దానికి ఆ ఫోటోలెందుకు? ఏంటమ్మా ఇది?
ఇది నీకెంతో ఇష్టమైన డ్రెస్సు. ఇది నువ్వే ఇచ్చావు. ఇది నాకు ఇచ్చినప్పుడు ఈ కలర్ నాకు నచ్చుతుందా అని అడిగావు. నువ్వే నాకు నచ్చినప్పుడు నీకు నచ్చిన కలర్ నాకు నచ్చకుండా ఎలా ఉంటుందని అడిగాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ డ్రెస్సును అపురూపంగా దాచుకున్నాను. ఫోటో అనేది ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక జ్ఞాపకం కాబట్టి ఈరోజు ఈ డ్రెస్తో వచ్చాను. మేడం మీరు రండి. చిన్ డౌన్. ఓకే మేడం, మీరు రండి. సార్ ఇదిగోండి, ఫొటోస్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఓకే. వస్తాను సార్. సార్ మరి మన కొత్త ఐడి కార్డులు ఎప్పుడు వస్తాయి సార్? ఈ ఫొటోస్తో పాటు ఇంటీరియర్ డిజైన్స్ కూడా మొత్తం హెడ్ ఆఫీస్కి పంపించాలి. అక్కడ పార్థు గారు అన్నీ చెక్ చేస్తారు. అంటే ఎండి గారు అందరి ఫోటోలు చూస్తారా సార్? తప్పకుండా చూస్తారు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారన్నది ప్రతిదీ చెక్ చేసి ఇంటీరియర్ డిజైన్స్ కూడా వాళ్ళొకటి ఫైనలైజ్ చేస్తారు. అప్పుడు మనకి అప్రూవల్ వస్తుంది. ఇక్కడ ఇంటీరియర్ డిజైన్ మనమే చేయించుకుంటాం. కార్డ్స్ మాత్రం హెడ్ ఆఫీస్ నుంచే వస్తాయి. ఇక మీరు వెళ్ళి వర్క్ చూసుకోండి. ఓకే సార్. బాను, నేనొక మాట అడగచ్చా? అదేంటి బామ్మ, కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావు? అడుగు. అందరి మీద అభిమానం చూపిస్తావు కదా, పాపం నీలిమ మీద ఎందుకే అంత కోపాన్ని చూపిస్తున్నావు? ఏంటి బామ్మ, కొత్తగా నువ్వు నన్ను అడుగుతున్నావేంటి? నీలిమేంటో దాని నిజ స్వరూపం ఏంటో నీకు కూడా తెలుసు కదా. నాగుల చవితి నాడు పాముకు పూజ చేస్తాం కదా అని అదే పామును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోం కదా. నీలిమ పాము లాంటిదని అందరికీ తెలుసు. ఆ విషయం ఇంటి మీద పడకూడదని నేను నీలిమని దూరం పెడుతున్నాను. వదినా, మనుషులెప్పుడూ ఒకేలాగా ఉండరని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు. నీలిమ ఒకప్పుడు చిన్న చిన్న తప్పులు చేసే ఉండొచ్చు. అది చేసింది చిన్న తప్పులేం కాదు, చాలా పెద్ద పెద్ద తప్పులు, సరిదిద్దుకోలేని తప్పులు, క్షమించలేని తప్పులు. సరే వదినా, అవన్నీ చేసింది, కానీ తనంతట తానే చేయలేదు కదా. వాళ్ళ మామయ్య నీలిమని రెచ్చగొట్టి నీలిమ చేసినట్టుగా చూపించాడు. ఆ తర్వాత నీలిమ మారింది వదినా, అది నువ్వు అర్థం చేసుకో. ఏంటిప్పుడు నేను నీలిమని అంటున్నానని మీరంతా బాధపడుతున్నారు అంతేగా? అర్థం చేసుకోవే బాను, పగలు ప్రతీకారాలు మంచిది కాదు. నీలిమ కూడా మన మనిషే అని ఒక్కసారి ఆలోచించమ్మా. అవునదినా, రోజులెప్పుడూ ఒకేలాగా ఉండవు. అందుకే ఎప్పుడు పరిస్థితులు ఎలా మారతాయో తెలీదు కదా. ఈ మాత్రం దానికి నువ్వు అనవసరంగా నీలిమ మీద కోపం పెంచుకోవడం మంచిది కాదు. ఒకప్పుడు ఇదే మాట నేను చెప్పేదాన్ని, కానీ నీలిమ వల్ల ఎంత పెద్ద దెబ్బ తగిలిందో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీ అందరికీ నీలిమ నచ్చుతుంది, అదెందుకో నేను అడగను. నాకు మాత్రం నచ్చదు, ఎందుకన్నది నాకు మాత్రమే తెలుసు. తన విషయంలో నేను మారలేను. హా, బాను, ఏంటి తమ్ముడు అలా శూన్యంలోకి చూసి ఆలోచిస్తున్నావు? శూన్యంలో ఎంత చూసినా గడిచిపోయిన గతం గుర్తొచ్చి బాధ పెడుతుందే తప్ప భవిష్యత్తుకు మార్గం కనిపించదు. నువ్వు చెప్పింది నిజమే అక్క. గతం చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది, భవిష్యత్తు మీద ఆశని చంపేస్తుంది. అందుకే బరువెక్కిన గుండె బాధని మాత్రమే మిగులుస్తుంది. తమ్ముడు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎవరితోనూ శాశ్వతంగా ఉండిపోరు. ఏదో ఒకరోజు దూరం అయిపోతారు. కడుపున పుట్టిన వాళ్ళు పెళ్ళి అని, ఉద్యోగమని ఇంకో రకంగా దూరంగా వెళ్ళిపోతారు. అలా కొంతమంది దూరం అవటానికి కొన్ని కారణాలుంటాయి. అలాగే
నీ జీవితం నుంచి రాధ దూరంగా వెళ్ళిపోయింది. కాని నువ్వు మాత్రం ఆ మనసును మార్చుకోలేను అంటున్నావు. అది ఎంతవరకు సమంజసమో నువ్వే ఆలోచించురా. కలుపుతుంది అనుకున్న ప్రేమ ఎందుకు విడిపోయిందో తెలీదు. కలిసి ఉండాలనుకున్న రాధ ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కావడం లేదు. తలుచుకుంటే బాధ తప్ప ఇంకేముంటుందక్కా? నువ్వే ఇలా బాధపడుతూ ఉంటే ఈ ఇంట్లో మేమందరం ఎలా ఉంటాన్రా? అందరి గురించి ఆలోచించే నా తమ్ముడు ఇలా ఒంటరిగా తనలో తానే బాధపడుతూ ఉంటే నా మనసు ఇంకెంత బాధపడుతుంది? నీకంటూ ఒక జీవితం ఉంటుంది. ఆ జీవితంలోకి ఎవరు రావాలనేది ఆ దైవం నిర్ణయించే ఉంటుంది. అందుకే వాళ్ళకి నువ్వు స్వాగతం చెప్పాలి. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇలా ఆలోచించటం నువ్వు మానుకోవాలి. ఒక్కసారి నేను చెప్పిన మాటల్లోని అర్థాన్ని నువ్వు ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. ప్లీజ్ అక్కా, రాధని మర్చిపోవాలనే మాట మాత్రం దయచేసి నువ్వు నా దగ్గర చెప్పకు. అది కాదు తమ్ముడు, అసలు నా ఉద్దేశం ఏంటంటే... అమ్మా, మనిద్దరం బయటికి వెళ్ళాలి అనుకున్నాం కదా, మరి నువ్వు ఇక్కడ మావయ్యతో మాట్లాడుతూ ఉన్నావేంటి? పద వెళ్దాం. మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు నేను నా తమ్ముడితో మాట్లాడాలి. నువ్వు వెళ్ళు. మావయ్య ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు కదమ్మా, ఎప్పుడైనా మాట్లాడొచ్చు. ఒక పని అనుకున్నాక ఆ పని వాయిదా వేయడం మంచిది కాదు. వెంటనే మనం వెళ్ళాలి. పద. అది కాదు సత్య, ఒక్క నిమిషం మాట్లాడాలి. అది కాదు సత్య. అరే ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? నేనెక్కడికి తీసుకెళ్లడం లేదు. నువ్వు మాత్రం మావయ్య దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానేస్తే నీకే మంచిది. బాధలో ఉన్నవారిని నువ్వు ఓదార్చే ప్రయత్నం చేయడం లేదు, ఏమార్చే ప్రయత్నం చేస్తున్నావు. అది నాకు నచ్చకే ఇలా తీసుకొచ్చాను. చూడు సత్య, నేను నీ తల్లిని. నీ గురించే ఆలోచిస్తున్నాను. దానికి నువ్వు అడ్డు రాకు. నేను నీ కూతుర్నేనమ్మా. నేను కూడా నేను ఇష్టపడే మావయ్య గురించే ఆలోచిస్తున్నాను. దానికి నువ్వు అడ్డు పడకు. నా కూతురే నాకు పెద్ద శత్రువైపోయింది. కార్తీక్, నీకు నాకు పెళ్లి జరగాలని నేను ఎప్పటి నుంచో కలలు కన్నాను. నీతో పెళ్ళయ్యాక నా జీవితాన్ని ఎంతగానో ఊహించుకున్నాను. కానీ ఊహ ఎప్పటికీ వాస్తవం కాదని, వాస్తవం ఏ రోజుకి ఊహగా మారదు అని ఇప్పుడే నాకు అర్థమైంది. నీతో పెళ్లి జరగాలి అన్న నా కోరిక నెరవేరింది. కానీ పెళ్లి తర్వాత మాత్రం కనీసం ఒక స్నేహితుడిగా కూడా నువ్వు నాతో ఉండటం లేదు. ఇప్పుడు భాను ఇంటికొచ్చాక నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావటం లేదు. నీలిమా, ఆంటీ, చూడమ్మా, నీ జీవితం బాగుండాలనే కాదు, నువ్వుంటే నా కొడుకు జీవితం కూడా బాగుంటుందని మీ ఇద్దరికీ పెళ్లి చేశాను. భానునే తలుచుకుని బాధపడుతున్న వాణ్ణి నువ్వు మాత్రమే మార్చగలవన్న నమ్మకంతో వాడి దగ్గర మాట తీసుకొని నీ మెళ్ళో తాళి కట్టించాను. కాని నేనొకటి తెలిస్తే దైవం మరొకటి తెలిసింది. వెళ్ళిపోయిందనుకున్నటువంటి భాను తిరిగి మళ్ళీ వచ్చింది. అది అందరూ ఆనందించే విషయమే. కాని నీ భవిష్యత్ ఏమవుతుందోనన్నటువంటి ప్రశ్న మాకు ప్రశ్నగానే ఉందమ్మా. అలా అని చూడు, నీకు అన్యాయం చేస్తామని మాత్రం నువ్వు అనుకోకు. మీరు న్యాయం చేయాలనుకున్నా ఏం జరుగుతుంది? నన్ను చూస్తేనే కోపంతో ఊగిపోతున్న భానుకి నాకు కార్తీక్కి పెళ్లి జరిగింది అని తెలిస్తే తను తట్టుకోగలదా? ఆ మాట భానుకి తెలియకూడదు. కార్తీక్ జీవితం ఎప్పుడు బాగుండాలని నేను కోరుకున్నాను. కానీ ఎంతైనా ఆడదాన్ని కదా. మెడలో తాళిని చూసినప్పుడు నాతో 7 అడుగులు నడిచిన కార్తీక్ ఇప్పుడు నా పక్కన లేడు కదా అని బాధ అనిపిస్తుంది. కానీ తప్పదు కదా ఆంటీ. బతకాలి అంటే
ఎంతటి బాధనైనా భరించాలి. అందుకే భరిస్తున్నాను. ఒకప్పుడు నేను చేసిన పొరపాట్లకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నానని సహిస్తున్నాను. కానీ నేను మీకు మాటిస్తున్నానంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ నా నోటితో నేను నిజం చెప్పను. నువ్వెంత గొప్పగా ఆలోచిస్తున్నావు. మరి నీకు బాధ కలిగింది అంటే మేమందరం ఆలోచించకుండా ఎలా ఉంటాం? చూడమ్మా, ఒకటి గుర్తుపెట్టుకో, సమాధానం లేనటువంటి ప్రశ్న అనేది ఉండదు. ప్రతి దానికి ఎక్కడో ఒకచోట ఏదో ఒక రూపంలో సమాధానం అనేది తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు నీ పెళ్లి అనేటువంటి ప్రశ్నకి భానుకి నిజం తెలియటమే సమాధానం. తప్పకుండా చెప్పాలి. కానీ దానికి కొంత సమయం పడుతుందమ్మా. అంతవరకు నువ్వు సహనంతో ఉండు. అందరం భాను ముందు మాట్లాడలేకపోయినా నీ వైపు కూడా మేమంతా ఉన్నామని నువ్వు మర్చిపోకు. కార్తీక్, నీ చేత్తో 3 ముళ్ళు వేయించుకోవాలని ఎప్పటినుంచో నేను కలగన్నాను. ఆ కల నెరవేరింది అనుకున్నాను. నువ్వు కట్టిన తాలిని బయటికి చూపించుకోలేని పరిస్థితుల్లోకి వచ్చాను. నిన్ను వాళ్ళు ఎవరూ పట్టించుకోకపోయినా నువ్వు మాత్రం నీ భర్త గురించి బాగానే ఆలోచిస్తున్నావు. అదేంటి పెద్దమ్మ అలా మాట్లాడతావు? కార్తీక్ నా భర్త.